కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడొకట. జనక మహారాజు చతుర్మాస్య రథ ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠుతో, గురువర్య, కార్తీక మాత మహాత్మ్యమును ఇంకను వివరింపవలనని కలుగుచున్నది. ఈ రథ మహాత్మ్యమున ఇంకను విశేషములు గలవయను సంశయము కూడా కలుగుచున్నది. ఈ నా సంశయం నివారణ కొరకు మరిన్ని ఉదాహరణములు వివరించి వినిపించి నన్ను కృతార్థుడుగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో, ఓ రాజా, కార్తీక మాస మహోత్సవమును గురించి అగస్త్య మహామునికి అతిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించేదను, ఆలకించుమని. ఆ కథ విధానము ఎట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అతి మహర్షిని గాంచి, ఓ అతిముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మహాత్మ్యము నీకు ఆమూలగ్రంగా తెలియను కాన దానిని నాకు వివరింపము అని కోరెను. అంత అతి మహాముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుచితే నొత్తమమైనది. కార్తీక మాసముతో సమానగు మాసము, వేదముతో సమానం శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాతియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణ్ణి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను, శివకేశములను ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము ఇనుము. త్రేతాయుగమున పురంజయుడు సూర్యవంశపు రాజు అయోధ్య నగరముకు రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండును. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలు కెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండును. అట్లుంద కొంతకాలముకు పురంజయుడు అమిత ఆశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్ష్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కుని పరమలోభివై చొరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగము వాటా తీసుకునుచు ప్రజల ఆహులను చేయుచుండును. ఇట్లు కొంతకాలమును జరుగుగా అతని దౌష్టములు నలుదిక్కులా వ్యాపించును. ఈ వాత కాంబోజా, కొంకణ, కళింగాంది రాజుల చెవులు పడినది. వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోరాజును నాయకుడిగా చేసుకుని రథ గజ త్వరగ పదాతి సైన జలనిత్వులై రహస్య మార్గుల వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధముకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకుని పురంజయుడు తాను కూడా సర్వస్వనుడై ఉండును. ఆయనను ఎదుట పక్షం వారిదిగా బలవానిత్తులుగా ఇండుటాను, తాను బలహీనులుగా ఉండటము విసారించే మాత్రము భీత చెందక శాస్త్ర సమానితమైన రథం ఎక్కి సైనాధిపతులను ఊరు కలిపి చతుర్గంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నుడై వారిని ఎదుర్కొని బేరీ మోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యంపై పడిను. ఇట్లు కంద పురాంతర్గ వశిష్ఠ పూర్త కార్తీక మహాత్మ్య మండలి విశాధ్యాయము 20వ అధ్యాయం పారాయణ సమాప్తం. తప్పుల నుంచి క్షమించండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.